జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక అమ్మేంటి ఈరోజు వాసంతో చంపేస్తుంది. ఇన్ని కమ్మని వంటలు చేస్తుంటే వాసన రమ్మని రమ్మని నన్ను కాస్త తిని పొమ్మని. ముట్టుకున్నావంటే దెబ్బలు పడతాయి. దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసినట్టున్నావు కదా. సరేలే, చాలా బిజీగా ఉన్నట్టున్నారు మా అమ్మ అనసూయాదేవి గారు. ముట్టుకోవద్దని చెప్పానా? దేవుడు నీకే అనుకుంటే నీ చేతిలో ఉన్న గరిటె కూడా కళ్ళిచ్చాడా? వెనక నుంచి తీసినా కనిపిస్తుంది నీకు. పనిలో ఉన్నాను, విసిగించకుండా వెళ్ళు. నీ వంటలతో నా చదువు చెడగొట్టిందే కాక మళ్ళీ నన్నే అంటున్నావా? ఉండు, నాతో చెప్తాను. ఏ ఆగాగు. ఏంటి అమ్మింత హడావిడి చేస్తుంది? ఓ, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కదా, మర్చిపోయాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ వంటలు నా హడావిడి ఎందుకో? మీ నాన్న చీటీ పాట ఎందుకు పాడారో? అర్థమైందిలే. పద. ఈ రోజు శుక్రవారం కాబట్టి ముందు తులసమ్మకి మొక్కాలి. అందరూ మొక్కిన తర్వాత ఆఖరణ మొక్కితే తులసమ్మ కోపం రాదు? అయ్యో రామా, పైకనేసానేంటి? ఎక్కడికమ్మా? తులసమ్మని చూద్దామని. అందుకని నువ్విలా కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా? పడిపోతావు. మనెళ్ళే కదా, కళ్ళు తెరిచే కాదు కళ్ళు మూసుకొని కూడా నడవగలను. చూడు. అమ్మా, పనికిరాని భర్తని బాగు చేయమని ఎన్నిసార్లు మొక్కినా ప్రయోజనం ఏముందిలే. అమ్మా, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అనుకుని పైకనేస్తున్నావు. అయ్యో రామా, బయటకనేసానా? కర్మ కర్మ.
శివ పుట్టినరోజు కదా, వాడికి బహుమతిగా ఇద్దామని. ఓహో అదా. ఎలా ఉంది, బాగుందా? ఎట్టా బాగుంటాది, ఏముందని బాగుంటాది. పాత చొక్కాకి గంజి పెట్టి ఇస్త్రీ చేయించంగానే కొత్తదైతదా? ఏమట్టా చూస్తా ఉండావు? నా కొడుకు అని యాష్టపడతాంటావు కదా. ఆ యప్ప పుట్టినరోజు నాడు ఎవడో వాడిన బండిని గడిగి పూలు పెట్టిచ్చుండావు. ఇదేనా నీ ప్రేమ? సవతి తల్లిని అనిపించుండావు కదా. నువ్వు తెప్పించిన బండి కూడా నీ ప్రేమ లెక్కనే ఉండాది. సవితి ప్రేమ. శివ నా బిడ్డ. నా బిడ్డకి నువ్విచ్చేటిదే ఉండాది. తల్లి ప్రేమంటే ఎట్టుంటాదో, బిడ్డ మీద నిజమైన ప్రేముంటే ఆ బహుమతి ఎట్టుంటాదో చూపిస్తాను, చూడు. ప్రేమంటే అట్టా మెరవాల. నీ ప్రేమ చూడు, నా ప్రేమ ముందు ఎట్టా ఎలిసిపోయి ఉండాదో. ఇదిగో అప్పి, అమ్మా భద్రంగా తిప్పండి. బండికి చిన్న బొక్క పడినాదో మీ తలకాయలు వీధి గుమ్మానికి ఏలాడబడతాయి. మెల్లగా ఎవరైనా బొమ్మలు కొలువు పెడతారు, కానీ నువ్వేంటే ఈ అక్షరాలు కొలువు పెట్టావు? చదువు అన్న 3 అక్షరాలతో మనిషికి సమాజంలో విలువని గౌరవాన్ని తెచ్చి ఈ అక్షరాల కొలువుని చేయడం అంటే మన వృత్తిని మనం గౌరవించుకోవడం. దిగు. ప్రయాణికులకు విజ్ఞప్తి. రైలు నెంబర్ 574336 కాచిగూడ నుంచి కర్నూలు వెళ్లవలసిన కాచిగూడ ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యంగా వచ్చుచున్నది.
అది మన ట్రైన్ గురించే కదూ? డౌటా? అంత క్లియర్ గా చెప్తుంటే. ఈ విషయం తెలియక అరగంట నిద్రని ఈ ట్రైన్ కోసం త్యాగం చేశాను కదే. తప్పేమీ లేదు. అరగంట ఆలస్యంగా వచ్చి ట్రైన్ మిస్ అయిందని బాధపడ్డం కన్నా ఇది బెటర్ కదా. పద. అవును, నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవా? ఈ కాసేపటికి మళ్ళీ టికెట్ ఎందుకు? మరి వెళ్ళేటప్పుడు ఎలా? నువ్వు ట్రైన్ ఎక్కగానే నేను అట్నుంచట్టు వెళ్ళిపోతాను. ఏంటి వెళ్ళిపోయేది? నలుగురికి పద్ధతులు చెప్పే మనమే ఇలా చెయ్యొచ్చా? పిల్లల్ని కొట్టినట్టు కొడతావేంటే? నువ్వు అర్జెంటుగా వెళ్ళి టికెట్ తీసుకోకపోతే నేను బెత్తం తీసుకోవాల్సి వస్తుంది. వద్దులే తల్లి, నువ్వు కొట్టినా కొడతావు. ఇంకా అరగంట వెయిట్ చేయడం అంటే బోర్ కొడుతుందే. పని లేనప్పుడు పని కల్పించుకోవాలి. మనకున్నది జస్ట్ 100 years అంతే. సో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. ఏ పదవే. మగాడి జీతం ఆడదాని వయసు అడగకూడదు. వయసు అడగకూడదు, కానీ వెయిట్ చూడొచ్చు. నీ చదువు 10 మందికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయాణం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. పర్వాలేదే, పాజిటివ్ గానే వచ్చింది. నాకు ఇష్టమైన చదువు గురించి వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. మరి మలుపు అంటున్నారు? మన జీవితంలో మలుపు అనేది మన చేతిలో ఉంటుంది. ఈ మిషన్ చేతిలో ఉండదు. వెళ్దాం పద. One minute. నీ చదువు అందరికి సాయం చేస్తుంది. వీళ్ళ ఆకలి తీరుతుందంటే ఏదో అనుకున్నాను. ఇలాగా? నువ్వు గ్రేట్ ఈశ్వరి. కార్డులో వచ్చిన మొదటి లైన్ నిజమైంది. మలుపోనుంది కదా, మరి ఆ మలుపుకి కారణం ఎవరవుతారో? అమ్మా టేబుల్ క్లీన్ చేయి. సార్ టేబుల్ క్లీన్ చేయమన్నాడు కదా, వినిపించలేదా? వెళ్ళి క్లీన్ చేయి.
నువ్వు ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నావా? బతకాలి కదయ్యా. బతకడానికి దూరంగా పోవచ్చుగా, ఇక్కడే ఉండి నా పరువు తీయాలా? నిన్ను ఇక్కడ చూసిన స్నేహితులు ఎవరైనా గుర్తుపడితే నా పరువేం కావాలి? నిన్ను ఈ చుట్టుపక్కల కనిపించడం చెప్పానా? దగ్గరగా ఉండద్దన్నావుగా, కనీసం ఇట్లా దూరంగా ఉండైనా నిన్ను నా మనవణ్ణి చూసుకోవచ్చిన ఆశతో ఇక్కడే ఉంటున్నానయ్యా. అంటే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళాలంటావు అంతేనా? అంత పని చేయి మాకయ్యా. అమ్మని చూడకుండా నువ్వు ఉండగలమేమో గాని మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనయ్యా. నీ దగ్గరుండే అదృష్టం లేకపోయినా ఇలా చాటుమాటుగా కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని కూడా దూరం చేయకయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. ఏంటిది? ఎవరే మేనేజర్? ముందండి, బయటికి చూసండి. కొడితే అమ్మా నరుస్తున్నావింట్రా? డబ్బనో పరువనో కదా అరవాలి. ఏయ్, నన్ను కొడతావా? ఇంకా కొట్టానో లేదో అని అనుమానం ఏంట్రా? అమ్మంటే ఇంట్లో అడ్డంగా ఉందని పారేసే బొమ్మ కాదురా, 100 ఏళ్ల నీ జన్మ. అమ్మని ఇక్కడ నీ ఫ్రెండ్స్ చూస్తే అవమానమా? అది కాదురా అవమానం. నువ్వు బ్రతికుండి అమ్మ ఇలాంటి చోట బల్లలు తుడుస్తుంటే అదిరా అవమానం. నీకు బ్రతుకునిచ్చిన అమ్మ బ్రతకడానికి ఒక్క ముద్ద అన్నం పెట్టలేవంట్రా? అయ్యా, కొట్టద్దయ్యా. వాడి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడయ్యా. నీకు దండం పెడతాను. చూసావా, అదిరా అమ్మ. తను చస్తూ కూడా నువ్వు బ్రతికితే చాలు అనుకునేది అమ్మ ఒక్కటేరా. అలాంటి అమ్మ నీకు అడ్డం అనిపిస్తుందా? అవమానం అనిపిస్తుందా? నీ మాటలతో నువ్వామె గుండెల మీద తన్నినా చిన్న దెబ్బకి తట్టుకోలేవని ఇప్పటికీ నీ గురించి ఆలోచించే నీ తల్లిని వద్దంటను అంటే నీకంటే దురదృష్టవంతుడు ఉండడు. నువ్వెందుకు 9 నెలలు బరువు అని ఆ రోజు ఆ అమ్మ అనుకునుంటే ఈ రోజు ఆ తల్లిని భారం అనుకోవడానికి నువ్వుండేవాడివా? కాని ప్రతి తల్లి కడుపు ప్రాణం పోసే పుణ్యక్షేత్రమే కాని పసి ప్రాణాలు తీసే శ్మశానం కాదు. కాబట్టి నీలాంటి వాళ్ళు బ్రతికిపోతున్నారు. అమ్మ విలువ అమ్మ లేని వాడికే తెలుస్తుందిరా. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మ అంటే నువ్వు, అమ్మ ఉంటేనే నువ్వు. అమ్మా చెప్పమ్మా. నేను చెప్పడం కాదే, నువ్వు చెప్పు. బయలుదేరావా? ట్రైన్ ఎక్కావా? వస్తే కదా ఎక్కడానికి. అదేంటి? అరగంట ఆలస్యంగా వస్తుందట. అదేంటి ఆలస్యంగా రావడం ఏంటి? డ్రైవర్ నెంబర్ తీసుకుని పంపిస్తాను, నువ్వే మాట్లాడు. అది కాదమ్మా. అమ్మా నువ్వేం కంగారు పడకు, నాకు తోడుగా అమూల్య కూడా ఉంది. కంగారు లేకుండా ఎలా ఉంటుంది? అసలే పెళ్లి కావాల్సిన దానివి, పైగా రేపు పెళ్లి చూపులు. అమ్మా నా పెళ్లి చూపులకి ఈ ట్రైన్ కి ఏమైనా సంబంధం ఉందా? పెద్దవాళ్లు జాగ్రత్తలు చెప్పినప్పుడు వినడం నేర్చుకో. డ్రైవర్ వచ్చే వరకు ఉన్న చోటు నుండి కదలకు. రాగానే వంచిన తల ఎత్తకుండా నేరుగా వెళ్లి నీ సీట్లో కూర్చో. అంటే ఏంటి? ఇప్పుడు తల వంచి రేపు పెళ్లి చూపుల్లో తలెత్తాలి అంటావు, అంతేనా? అంతే అంతే. చాలేమ్మా, అక్కడ పెళ్లి చూపులకి ఇక్కడ తల దించుకోమంటావా? సరే సరే, నానమ్మ నువ్వు చెప్పినట్టు వంచిన తల ఎత్తకుండా వస్తాను, ఓకేనా? బాయ్. ఏంటే
మలుపుని బాగా భద్రంగా బ్యాగ్ లో దాచుకున్నావు. ఇంట్లో నాకు పెళ్లి చూపులని ఆల్రెడీ మలుపు తిప్పారు. ఇంకా మిషన్, ఈ కార్డు తిప్పేదే ఉంది. ప్రయాణికులకు విజ్ఞప్తి. కాచిగూడ నుండి కర్నూలు వెళ్లవలసిన కాచిగూడ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది. నిజంగా ఆనందయ్య మన పాలిట దేవుడు. మొన్న మా మనవడికి బాగోకపోతే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఈ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని ఎక్కడెక్కడో తిప్పించారు. కానీ చివరికి ఈయనిచ్చిన మందే పనిచేసింది. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏం కాదులే. కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయ్యా. చూడు, ఈ ఆకుల్ని మెత్తగా నూరుకుని చిన్నగా పొడి చేసుకుని వేడి నీళ్లలో రాత్రిపూట తాగు. అట్టగానయ్యా. దండాలు. నమస్తే. నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలయ్యా. మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకంతా మంచి జరుగుతుంది. ముందు అమ్మాయి పెళ్లి చెయ్యాలి. బ్రహ్మాండంగా చేస్తారయ్యా. అందులో మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. చేస్తారు. ఎందుకు చేరు? పావులాకి 10 పైసలకి మందులిస్తుంటే ఎన్ని కబుర్లైనా చెప్తారు. వాడి పాటికి వాడు డబ్బు గురించి ఆలోచించకుండా ఇచ్చింది తీసుకుని మందులిస్తుంటాడు. మీరేమో మారావుడు అని పొగిడి మీ పబ్బం గడుపుకుంటారు. ఇంకా వాడెప్పుడు బాగుపడతాడు? ఆ పిల్లకి పెళ్ళెప్పుడు చేస్తాడు? ఏం చేస్తాడో ఏమిటో. అత్తయ్య, మంచిదండి. వెళ్ళొస్తామయ్యా. ఏవి మారరు, ఎవ్వరూ మారరు. అసలు వాళ్ళని వీళ్ళని కాదే, నిన్ననాలి. యాడన్నా పెళ్ళం అనేది ఎంత తీసుకొచ్చినా తే అనాలే గాని నీలాగా అన్నీ మౌనంగా చూస్తూ ఉంటే ఇంకా మొగుడికి సంపాదించాలన్న ఝాస ఎక్కడి నుంచి వస్తుంది? అత్తయ్య, మీరలా మాట్లాడకండి. మీ బాధేంటి? మనవరాలి పెళ్లి చేయలేవేమో అనేగా. అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం. నీ మొగుడు దాన ధర్మాలకి, నీ మంచితనానికి నా మనవరాలికి మంచి సంబంధం తీసుకురావడం మీ వల్ల అయ్యే పని కాదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ఆలోచన లేదు నీకు మీ ఆయనకి. అందుకే నా తరపున మంచి సంబంధం చూసి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసింది. నా మనవరాలికి కాబోయేవాడు అల్లాటప్పగా ఉంటే ఎట్లా? అవునా నానమ్మా? ఎలా ఉండాలేంటి నీ మనవరాలికి కాబోయే మొగుడు? నా మనవరాలికి కాబోయే మొగుడు నా మనవరాల్ని కాలు కింద పెట్టనివ్వకుండా దాన్ని పువ్వులో పెట్టుకుని చూసుకునేవాడు రావాలి. ఈసారి ఆట నాదేరా. ఏంట్రా రాజొచ్చాడా? రాజొచ్చే నీ ఆట అయితే రాణి వచ్చిన నా ఆట ఏమవ్వాలరా? రేయ్, ఈ ఆటలో రాజు రాణి కంటే జోకర్ గాడికే విలువెక్కువరా. జోకర్ వచ్చింది. హే బ్యూటీ, మాతో పాటు కూర్చుంటే సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళంగా. ఏంటి కూర్చుంటావా? ఛీ, అంతమంటే ఇదేరా.
5 అడుగుల 6 రంగుడాలై నడిచొస్తుంది. ఎవర్రా? ఎల్రా. ఆ బరువులు మోయడానికి ఎంత కష్టపడుతుందో ఫిగర్ మాత్రం అదిరిపోతుందిరా. ఈ అందానికి సిగ్గుబిళ్ళలా ఆ చిన్న మెడలేంటి? హార్ని, ఎంత కష్టం చెప్పు. నాలాంటి వాళ్ళు ఉండేదే నీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి. ఈ బరువులు మోయడానికి నన్ను హెల్ప్ చేయమంటావా? ఆహా, ఏం పర్లేదు. నీ బెర్త్ వరకు నేను మోసుకొస్తాగా. ఓహో, ఈశ్వరి. ఇష్క్రే అని పెట్టాల్సింది నీ పేరు. ఇష్క్ అంటే తెలుసు కదా, ప్రేమ, కామ. రే, పాపకి మాటలు రావనుకుంటారా? నేను నేర్పిస్తాన్రా. మాటలు నేర్పిస్తా, ఆటలు నేర్పిస్తా. అరే, అంత ముడుచుకుంటే ఎలా? ఖచ్చితంగా మనసులు కలుస్తాయి. మనసులు కలిస్తే రే, ఓ పెగ్గివన్రా. పేదాలు తడుపుకొని పదాలు కలుపుతా.